నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు గౌరవం కంటే కూడా అవమానాలు, అవహేళనలే ఎదురవుతున్నాయని 23వ డివిజన్ టీడీపీ నాయకురాలు లాం నవమి ఆరోపించారు. గత 25 ఏళ్లుగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరులో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టం ఒకరిది, పదవులు మరొకరికి అనే విధంగా విభజించు పాలించు అనే తరహాలోనే నాయకుల వ్యవహారం ఉందన్నారు. నేను కాదమ్మా, వర్షిణి గారు ఉంటారని ఆ నంబర్ ఇచ్చారు. ఆ మేడం కాల్ చేశాను. మేడము రేపు ఉదయం 11 తర్వాత ఫోన్ చేయండి అన్నారు. చేశాను. చేస్తే ఇంకా రెస్పాండ్ లేదు. నేను మెసేజ్ కూడా పెట్టాను. ఇంకా తర్వాత ఇమ్రాన్కి కాల్ చేశాను. ఇమ్రాన్ గారు ఒక రోజంతా టైం అయిపోయిన తర్వాత రెండో రోజు అంటే 21వ తారీఖు నా పుట్టినరోజు 11:30కి ఫోన్ చేసి మీరు కేక్ కొనుక్కొచ్చుకొని రండి, మా ఆఫీస్లో కేక్ కట్ చేద్దామన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తకి కనీసం కేకు కొనే స్తోమత కూడా లేదా? ఇదేం కర్మరా బాబు అనుకొని వద్దులే ఇమ్రాన్ గారు, నాకు నేను చేసుకోవట్లేదులే, నేను పర్సనల్గా మా కార్యకర్తల మధ్య నేను బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంటాను. దేవుడు ఏదో 50 సంవత్సరాలు నాకు ఆయుష్ ఇచ్చాడు, దాని నిమిత్తం నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. రాత్రి ఆ రోజు 21వ తారీఖు రాత్రి 8ంటికి పెట్టినట్టున్నారు సార్. అది ఫేస్బుక్లో శుభాకాంక్షలు. అది అందరికీ నమస్కారం అండి. ఈ నెల 21వ తారీఖున 50వ సంవత్సరం పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరిగినాయి. ఆ కార్యక్రమానికి మన పార్టీ నాయకులు కానీ అందరూ వచ్చున్నారు. నేను గత 26 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాను. అనేక రకాల పదవులు చేపట్టున్నాను. ఇప్పుడు అంగన్వాడీ పార్లమెంట్లో ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. గుంటూరు పార్లమెంటు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధ్యక్షులు, చైర్మన్లు చాలామంది మారిపోయి ఉన్నారు. ఆ టైంలో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా నేను ఎంతైతే కష్టపడ్డానో ప్రతి ఒక్క నాయకులకి తెలుసు. అట్లాగే మాకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కానీ అంటే 7 నియోజకవర్గాల మీద నా పోస్టు, ఎంత కష్టపడ్డామో ఎలక్షన్ అప్పుడు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఆహర్నిశలు తిన్నా తినకపోయినా పార్టీకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి ఒక్కటి నా పుట్టినరోజు సందర్భంగా నాకు వచ్చి విషయం చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు, అవి అమలుపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా నన్ను గుర్తుంచుకొని వచ్చిన వాళ్ళు అంటే నేను బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి ఎంత కష్టపడ్డానో ఒక సామాన్య కార్యకర్తని అని ఆలోచించకుండా మా గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారు నాకు వచ్చి విషయం చెప్పడం జరిగింది. మరి అంతకుముందు నాయకులకి నేను గుర్తులేనా, నన్ను ఎందుకు మర్చిపోయారో నాకైతే తెలియదు. అంతకుముందు మేయర్ గారు ఉన్నారు, నన్ను పిలిచి ఆయనే అంటే కేక్ కటింగ్ కానీ శాల్వా కానీ బుకెలు కానీ అన్నీ తెచ్చి వాళ్ళ స్టాఫ్తో నాకు సన్మానించారు. ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి కార్యకర్తని చిన్న పెద్ద లేకుండా చిన్న కార్యకర్తను ఆలోచించకుండా అలాగా గుర్తించి చేస్తే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోనీలే పదవులు లేకపోయినా కనీసం నాయకులు గుర్తించి శుభాకాంక్షలు చెప్పారు అన్నది ఉంటుంది అని నా ఆలోచన. అట్లాగే కసుకుర్తి హనుమంతరావు గారు, బాబు గారు, సిటీ బస్ బాబు గారు, ఈరంటి వరప్రసాద్ గారు నన్ను గుర్తుంచుకొని మేమందరం గత 5 సంవత్సరాలు కలిసి ఎలా వర్క్ చేశాము, ఎన్ని కేసులు, గొడవలు, నిరసనలు ఎన్ని జరిగినాయో ఆ పోరాటాలు వేరు, అన్నిట్లో పాలు పంచుకున్నాం. అయితే నాయకుల పక్కన అప్పుడు కష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు. కొత్త వాళ్ళందరూ వచ్చున్నారు. కనీసం మమ్మల్ని ఒక కార్యకర్తగా గుర్తుంచుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఎమ్మెల్యే గారిని పిలిచారండి?
పిలిచాం సార్. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, ఇట్లాగా నేను ఫంక్షన్ చేసుకుంటున్నాను వెళ్ళాను. నేను ఫంక్షన్ ఇట్లా 50వ సంవత్సరం వచ్చింది, దానికి సంబంధించి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను.